నమస్తే. కేటీఆర్ మామ హరినాథరావు మరొక పక్కన కేటీఆర్ బామర్ది అయినటువంటి రాజు పాకాలపైన ఇద్దరిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దేవేందర్. ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానంటూ తన దగ్గర నుంచి 1,60,00,000 రూపాయలు వసూలు చేసిండు. అలాగే కిడ్నీ చికిత్స కోసం 15 లక్షల రూపాయలు సైతం కూడా నా దగ్గర నుంచి వసూలు చేసిండు అన్నటువంటి ఆరోపణలు సైతం కూడా ఆయన వ్యక్తపరుస్తూ ఇన్ని ఆరోపణలు చేస్తూ ముఖ్యంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నాకు ఎమ్మెల్సీ కోటా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానంటూ ఆయనే ఒక ప్రెస్ మీట్ అయితే సుమాజిగూడలో పెట్టడం జరిగింది. అసలు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది, సో ఇన్ని రోజుల తర్వాత ప్రెస్ ముంగడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, మన ముందు దేవేంద్రను ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఏంటన్నా, మీ దగ్గర 1,60,00,000 రూపాయలు ఒకటి, మరొక పక్కన 10 లక్షల రూపాయలు కిడ్నీ చికిత్స కోసం మీ తమ్ముడికి సంబంధించినటువంటి దాంట్లో డబ్బులు ఇచ్చినామని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు. కేవలం ఆరోపణలేనా, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఉన్నాయి. ఆరోపణ చేసిన ఆధారాలు కంపల్సరీ ఉంటాయి, ఉన్నాయి. అది ఆధారాలు అన్నీ ఎక్కడ చూపినా అక్కడ చూపిస్తా, కేసు వేసినప్పుడు అన్నీ చూపిస్తాను నేను. రెండో విషయం ఏంటంటే, కిడ్నీ పేషెంటు బతికినన్ని రోజులు వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ అనే మాట్లాడినా. మొన్న మా తమ్ముడు చనిపోయిండు, ఇక వాళ్ళకు రిక్వెస్ట్ అనేది అవసరం లేదు. వాళ్ళు రక్తం తాగే పులులు, వాళ్ళకు మన మర్యాద మాట్లాడలేదని నేను బయటకు వచ్చిన. నన్ను డబ్బులు ఇచ్చిన 2021లో డబ్బులు ఇచ్చాను. 2021లో ఫస్ట్ మా తమ్ముడికి డయాలసిస్ పేషెంట్ కాబట్టిగా, చాలామంది కిడ్నీ పేషెంట్లు చనిపోతారు కాబట్టిగా, వాళ్ళు బతికించుకుందామనే ఉద్దేశంతో జీవనదాన్ని అప్లై చేసినాం కాబట్టి అక్కడ కిడ్నీ వస్తుంది చేపిస్తారు. దానికి అప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఆ టైంలో వీడికి ఏమైనా ఇబ్బంది కావాలని మేము అక్కడిక్కడ తిరుగుతుంటే వాళ్ళ డ్రైవర్ పరిచయం మాకు, శ్రీరామ్ హరినాథరావు డ్రైవర్, ఊరు పక్క పండిపోయే ఊరు, అతను పరిచయం. ఆ పిల్లవాడికి మా ఊరికి వెళ్ళిపోతే నా దగ్గరకు వచ్చిండు, అన్న నమస్తానంటే ఆ మాట ఈ మాట ఇట్లా ఉంది శ్రీరామ్, ఏమన్నా అవకాశం ఉందా చెప్పి, చిన్న పని అన్న, అప్పుడు రాజశేఖర రెడ్డి ఎవరు ఉండే కదా, ఆయన ఫోన్ చేసి 5 నిమిషాల పని అని చెప్పిండు. సరే అని నమ్మి తర్వాత వెళ్ళాలి మనకి మా తమ్ముడు ఇద్దరు తీసుకొని పోయిన అక్కడికి. ఆయన ఓరియంట్ విల్లా, రాయదుర్గమా ఉంది, రాయదుర్గం కదా, ఓరియంట్ విల్లా. ఆ ఓరియంట్ విల్లాలో ఆయన ఉన్నాడు కొడుకు దగ్గర. పోగానే ఆయన క్లబ్ హౌస్కి వచ్చిండు. మనం బోకే గీకి అన్నీ తీసుకొని పోయినాం, ఇచ్చినాం. తమ్ముని కాలు మొక్కిపించిన, తమ్ముని తీసుకొని పోయినా కిడ్నీ పేషెంట్ చూపించినాం. ఇట్లా ఉంది సార్, మళ్ళీ చిన్న ఏజ్ కదా పాపం బతికించాలని అది ఇది అని చెప్పిండు. అంతా దేవి తల్లి అని అన్నాడు. సరే అని నమ్మిన తర్వాత సరే చూస్తే నేను చెప్తానని పంపించినాక తెల్లారి నైటు ఆయన ఫస్ట్ ఫోన్ చేసి దేవేంద్ర అని కట్ చేసి మళ్ళీ తర్వాత డ్రైవర్తో ఫోన్ చేయించి అన్న బయట అయితే 24-30 లక్షల దాకా అవుతుందంట, మళ్ళీ సగం పెట్టుకోమంటుండు, హాస్పిటల్ కూడా రూపాయి కట్టేది లేదు అన్నాడు. అంటే అమ్మ 15 లక్షలు అన్నాయా అని అన్న. అంటే 10 లక్షలన్నా చేసుకోండి నేను చెప్తా అన్నాడు. సరే 10 లక్షలు చేసుకుని మళ్ళీ తమ్ములం కలిసి మళ్ళీ పోగానే సెల్ ఫోన్ ఆయన పక్క పెట్టి రండి అని చెప్పిండు. సెల్ ఫోన్ ఆయన పక్క పెట్టాం. పోగానే 10 లక్షల రూపాయలు తీసుకుంటూ మళ్ళీ కిడ్నీ పేషెంట్ కాలు మొక్కిపించినాం. నువ్వు ఫోన్ లేపుతావు ఎందుకే అని అదే అన్నాడు. నేను లేపు సార్ ఎప్పుడైనా లేపుతాను అన్న. హరినాథరావుకి ఇచ్చాను. ఎక్కడ ఓరియంటల్ విల్లాలో ఆ విల్లాలో ఇచ్చిందా? క్లబ్ హౌస్ తీసుకుని ఫస్ట్ 10 లక్షలు ఆయన చేతికి ఇచ్చాం. ఎవరెవరు ఉన్నారు అంటే మీరు ఒకరే వెళ్ళి లేకపోతే డ్రైవరు మా తమ్ముళ్ళు, వాళ్ళ డ్రైవర్ చెప్తాడు, మీరు ఫోన్ చేయండి నెంబర్ ఇస్తే మీకు మాట్లాడి చెప్తాడు నిజం అబద్ధం అనేది. అయితే ఆయన ఇచ్చిన తర్వాత 3 రోజులకే ఈ ఎమ్మెల్సీ నడుస్తున్నాయి. అప్పుడు ఎవరు మన పివి నరసింహరావు బిడ్డ గిట్టప్పుడు గవర్నర్ కోట ఇవన్నీ నడుస్తున్నాయి కదా ఎమ్మెల్యే కోట కింద. అప్పుడు 6 ఖాళీ అయినాయి, నీకోటి ఇప్పిస్తానే గవర్నర్ కోట. నాకేడ వస్తుంది సార్, నైట్ కూడా 12 గంటల ఫోన్ చేశాను. నాకు రాస్తాను నేను పార్టీ అన్నారవే. ఇక మంచి ఫోన్ బాగానే మాట్లాడుతున్నాను రోజుకి అప్పటి నుంచి. అన్నాక ఏం లేదు మనం మీ మేడం మీ పిల్లలందరూ తీసుకుని రేపు పొద్దున రా నేను మాట్లాడుతున్నాడు. అడిగిపోతే మాట్లాడి బయట 20-30 నడుస్తుంది దేవేందర్, నీకైతే కోట్లు మీకైతే ఒక 5 కోట్లకు ఇప్పిస్తా అన్నాడు. నా దగ్గర అవసరం అంతైతే డబ్బులు లేవు నా దగ్గర, ఏదో తెల్లబట్టలు వేసుకున్నాను చూస్తే బాగుండదు అనుకుంటాం. ఏంది కేవలం ఒక 10 లక్షలు ఇచ్చినందుకే మీతో అంత చనువుగా ఎట్లా మూమెంట్, ఎట్లా మీతో ఆ చనువును మెయింటైన్ చేసిండు? ఆయన మాటలను మభ్య పెడుతున్న మాటలు ఎవరైనా సరే. ఇప్పుడు చాలా మంది రేపు నుంచి వస్తారు కదా, వాళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళు కూడా చెప్తారు కదా. చనువు చేసి ఏమన్నాడంటే రా అన్నాడు. చెప్పి వాడ ఇప్పించేది లేదు కదా, వాడికి ఎట్టి ఇప్పించేది ఉంటేనేమో నువ్వు అన్నట్టు అన్ని కూర్చొని ఉంటాయి, అన్నీ చీటర్ పనులేనా, ఇచ్చేది ఇక్కడ వేసుకుని ఉండే లోపల. మనం ఆయన నమ్మలే. నీకు సంబంధించిన 10 లక్షలు ఇచ్చినా అది అయిపోయింది, మీకు ఇవ్వలేదు. సో దాని తర్వాత ఇప్పుడు మీరు తీసుకుపోయినటువంటి డబ్బులు, ఇప్పుడు మీరు అన్నటువంటి 1,60,00,000 సంబంధించినటువంటి అంశం కదా, సో అది ఎవరికి ఇచ్చింది మీరు డబ్బులు? హరినాథరావు ఇంట్లో ఇచ్చినాం.
కోటి అలా విల్లలో తీసుకుపోయి ఆ ఇంట్లోనే మాకు కాఫీ తాపిచ్చిండు. మేము ఒక 6 పోయినాము, ఇచ్చినాము, వచ్చినాం. ఆయనతో మీకు నేరుగా ఫోన్లో మాట్లాడినా లేకపోతే వాళ్ళ డ్రైవర్ తోటి ఏమైనా మాట్లాడి పంపించిన నీకు 1,60,00,000 ఇవ్వమని పిలిపించుకొని మాట్లాడాడు కదా, ఎమ్మెల్సీ అని ఇంటికి పిలిపించుకొని మాట్లాడాడు కదా, ఫోన్లో మాట్లాడలేదు. ఇంటికి పిలిపించుకొని మాట్లాడినాక 2 రోజుల తర్వాత డబ్బులు తీసుకుపోయినాం. డబ్బులు తీసుకుపోయినాక డబ్బులు నేనే తీసుకుపోయినా. నేను వేరే వాళ్ళంతా పోయినాం, 10 మంది పోయినాం. 6 నుంచి 10 మంది నట్టు డ్రైవర్తో. వాళ్ళ డ్రైవర్ మాట్లాడతాడు ఇప్పుడు ఏమైనా? ఎందుకు మాట్లాడు? మీరు కూడా అంటే 1,60,00,000 ఇచ్చినప్పుడు కానీ 10 లక్షల రూపాయలు సంబంధించినటువంటి లేదు అంటే లేదు మేము మాట్లాడడానికి ట్రై చేస్తాం, కానీ మీ దాంట్లోకి ఏమైనా ఎత్తుతాడా? ఫోన్ ఏమైనా ఎత్తుతాడా? ఒకసారి మాట్లాడండి ఒకసారి. శ్రీరామ్, నేను మొన్న చెప్పిన మేడం గారి దగ్గర ఉన్నా. ఇప్పుడు మనం ఈయన హరినాథరావు తమ్ముని కిడ్నీ డబ్బులు ఎందుకు తీసుకున్నాడు? తమ్ముని కిడ్నీ మొత్తం డబ్బులు నేను ఇచ్చిన ఆయనకు. 1,86,00,000 ఎన్ని ఇచ్చిన? ఫస్ట్ సోమేష్ యాదవ్ కు 16 లక్షలు కట్టారు, కిడ్నీకి 10 లక్షలు, మొన్న పోస్టింగ్ ఇప్పిస్తానంటే అవి మొత్తం 1,86,00,000. నువ్వు హరినాథరావు డ్రైవర్ కదా? అవునన్నా, నువ్వేగా నాకు లోపల తీసుకుపోయింది. నేనే తీసుకెళ్ళాను. సరే సరే, ఓకే. ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడా? అంటే హరినాథరావు గారు చనిపోయారు కానీ ఇప్పుడు పంపించేసి బయటికి, చచ్చిపోయిన ఏముందైతే ఆయన అయితే ఇప్పుడు సాక్ష్యమే. ఆయన మొదటి నుంచి కూడా మీ డబ్బులు ఇస్తూ ఉంటే ఈ 1,86,00,000 వెళ్ళి వేరే వాళ్ళకు 10 లక్షలు కావాలంటే ఈ శ్రీరామే ఒక మేడానికి కావాలంటే చెప్తే ఆమె 43 లక్షలు తీసుకుంది అక్కడికి వెళ్ళి. వింటున్నావా? ఈ డబ్బులు ఎక్కడ అని కూడా ఆయన కూడా చెప్పిండు. ఆమెకు దేవేంద్ర డబ్బులు అని కూడా చెప్పిండు ఆయన, చనిపోయిన ఆయన. వింటున్నావా సార్? 43 లక్షలు వచ్చామే. ఆమె కూడా రమ్మంటే వస్తుంది రేపు మనకు ధనచౌకడికి. ఎప్పుడు మీ మోసం పోయినాము ఆయన చేతిలో అని చెప్పేసి మీరు ఎప్పుడు గుర్తించారు? ఒక 15-20 రోజులను మోసపోయినా తెలిసింది. అప్పటి నుంచి స్టార్ట్ ఇక అప్పటి నుంచి ఎందుకు మరి మీడియా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు? అంటే 2021 మీరు ఇస్తే ఇప్పుడు దాదాపుగా 3-4 సంవత్సరాలు అవుతా ఉంది అనేది వాస్తవం కరెక్ట్. అతను ఏం చేసిండు? లోపడేపిస్తాను బెదిరించిండు, ఓ ఎస్ఐతో మాట్లాడిపించిండు, రైతులు పిఎస్ నుంచి మౌంట్ చేసిండు. వాడేమన్నా సంతాన్ని బెదిరించాడు, పీడియాక్ట్ పెడితే లోపడేపిస్తాను కదా, 3 కమిషన్ పెట్టండి. వాళ్ళు వేరే ఫ్రెండ్స్ ఉపయోగించాడు. అన్న ఇలా గవర్నమెంట్ కొంచెం జాగ్రత్త, అనవసరం పిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడకు, టైం వస్తుంది అని చెప్పిండు. తర్వాత ఏమో గవర్నమెంట్ పోగానే వీళ్ళ అక్క కొడుకు గడిచింది, నా కొడుకు భూపాలరావు. వాడు పేపర్ రాపించుకున్న పేపర్ కూడా నా దగ్గర ఉంది. వాడు నేను ఇప్పిస్తాను, నువ్వు ఎక్కడ పోకు, ఏళ్ళు చేయకు, నిశ్చయం చేయకు, ఎందుకంటే అనవసరంగా మా ఇజ్జత పోతుంది అని చెప్తే నేను ఆగిన. మొన్న 15 రోజులకి ఇది వాడు చీటర్ కానీ వీడు 4 చీటర్ వీడు చీటర్ కనిపించా. అయితే ఆగిన. మొన్న తమ్ముడు చనిపోయి 3-4 రోజుల ముందు వాడు కాదని చెప్పిండు. నా కాగితాలు నా చెక్కులు ఇచ్చేసిండు భూపాలరావు. ఒక పక్కన ఆయన పైన మీరు ఆరోపణలు చేస్తాను. రాజుపాకాలకు దీంట్లో కేటీఆర్ బాంబార్దుకును ఏం సంబంధం అసలు? వాళ్ళ వాడే చేపిస్తుంది మొత్తం. అంటే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి హరినాథరావే. ఆయన విల్లల్నే, ఆయన రూములనే, ఆయన ఇంట్లోనే ఉంటాడు. రోజు డబ్బులు వసూలు చేస్తాడు. గల్లగురి వీడిని పెట్టి గల్లలు వేయమంటాడు డబ్బులు. వీడిని హరినాథరావు ఎవరైనా ఇప్పుడు మీ విల్లలు పోండి చెప్తారు. వాళ్ళు కూడా కొడుకు ముందే నడుస్తూ ఉంటాయి. ఈ తతంగం అంతా కొడుకు తాను అందరిగా చేస్తారు. ఇది తతంగం. వాళ్ళ భార్య కానీ తతంగం చేస్తారు. ఆమె 20,000 కోట్లు సంపాదించింది అంటారు బయట జనాలు. ఎక్కడే డబ్బులు? రాజపాకాలతో ఎప్పుడైనా ఈ విషయంలో మాట్లాడినటువంటి సందర్భం బెదిరించేది నేనే కలుస్తా. నా మీద పీడియాక్ట్ పెడతాను, 3 కమిషన్ పెట్టాని బెదిరించి నన్ను చంపేస్తానాక నాకే ఛాన్స్ ఇస్తాడు. నిన్న మొన్న మేడం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వస్తే మళ్ళీ కూడా అదే పదం వాడుతున్నట. లోపల వేపిస్తా, అది వేపిస్తా, ఇది వేపిస్తా అని. వేపియమను. ఇప్పుడు ఏం నాకు బరుబాయితలేదు, వేపిస్తే వేపియమను. నేను రేపటి నుంచి అదే పని, నాకు ఇంకో పని ఏం లేదు. ఎంతమంది బాధితులరో ఆ బాధితులందరూ ఏకం చేస్తా, సీఎంను కలుస్తా, అసెంబ్లీలో కూడా చర్చ నడవాలి. రాజుపాకాలు చేసిన మోసాలు చాలా ఉన్నాయి బంజారా జూబ్లీస్లల్లా, అన్నీ ఎలికిదిస్తా. మా డబ్బులు మాకు కావాలని చెప్పేసి ఇప్పుడు అడిగినటువంటి రాజుపాకాలను కానీ వాళ్ళ నాయన అన్నటువంటి ఇప్పుడు హరినాథరావును కానీ అడిగిన ఫస్ట్ సార్ పోయినప్పుడే గొడవ అయింది. 3-4 సార్లు అడిగిన, 5వ సారి గొడవ అయింది. గొడవ అయినప్పుడే కదా వాడు ఫోన్ చేసి నాకు లోపడేపిస్తాను, అది పీడియాక్ట్ పెడతాను. అది ఇంకేం చేయాలి సార్? ఆయన చనిపోయిన తర్వాత మీరు ఆరోపణలు చేస్తున్నారు. సో బతికున్నప్పుడు ఎందుకు కేటీఆర్ దగ్గర పోలేదా? మునుగున్నప్పుడు బై ఎలక్షన్ అప్పుడు డాక్టర్ తీగల అనితా రెడ్డి చెప్పలేదా కృష్ణారెడ్డి కోడలకు? పోయినాం, బతికే ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు అంటున్నాం సార్? అప్పటి నుంచి నడుస్తుంది వ్యవహారం.
ఇప్పుడు ఒక విషయం ఉంటామండి, నేను సర్పంచ్ చేసిన ఊళ్ళో మా తమ్ముడు ఓ దగ్గర 1000-500 తీసుకున్న తర్వాత విన్నా సార్, వాడు లేకుంటే మా చిన్న తమ్ముడు పోయింది ఇప్పుడు, సార్ నా దగ్గర డబ్బులు తీసుకుని నేను కట్టినా బాధ్యనా కదా, నువ్వు తీసుకోవాలని కూర్చోబెట్టి మాట్లాడు, అది తెలుస్తుంది. అంటే నీ గరకపోసలకి గనవాడుతున్నా అంతే కదా. తప్పు పని చేస్తే చూపి, ఈ తప్పు పని చేసిన వాడిని కూర్చోబెట్టి మీ అటు అనిపి అని బేకార్ మాట మాడితే ఎట్లా? ఫ్రాడ్, మొత్తం చీటర్. మన కళ్ళ తెలంగాణ ఎట్లా వచ్చింది మనం చూసినాము, వాళ్ళు ఏ తీరుగా పొంగిరు కూడా మనకు తెలుసు. ఆ పొంగిరు గురించి నాకు అవసరం లేదు, నాకు న్యాయం జరగాలి, ఉన్న వాళ్ళందరూ న్యాయం జరగాలి. బాధ్యతలు చాలా మంది. పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన ఏమైనా కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఏమైనా వాళ్ళపైన ఇంతవరకు పెట్టలేదా? ఎందుకని మరి మీరు మీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు పెడతా సార్, పెడతాం. 4 మీరు అంటున్నారు వాళ్ళ వీళ్ళని కలిసినని చెప్పేసి అంటున్నారు కదా. సో 4 సంవత్సరాల కారించి ఆల్రెడీ ప్రభుత్వం మారిపోయి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. మరి ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకు పోలీస్ నేను భయపడతలేను. మొన్నటిదాకా వాళ్ళ అల్లుడు ఎందుకు పోతున్నావు, ఎందుకు దేవేందర్ పెద్ద ఆయన నాకన్నా ఏజ్లా, నువ్వు ఓకు నేను ఇప్పిస్తుంటే ఆయన భూపాలరావు ఇటువంటి బాండ్ పేపర్ తీసుకొని డబ్బులు నేను వసూలు చేస్తే ఈ 186 ఎంత అవుతుంది, ఇంత డబ్బులు వస్తాయి, ఇంత డబ్బులకి వెళ్ళి నాకు మిత్తితో సహా ఇప్పిస్తా, నాకు ఇంత పర్సెంటేజ్ కావాలని చెక్కులతో సహా తీసుకుంటూ పేపర్ ఆపించి మొన్నటిదాకా ఆపిండు సార్. మొన్నటిదాకా ఆపితే నేను ఇస్తే కదా మన గొడవలు పెద్దోళ్ళతున్నాను అనుకున్నాం. వాళ్ళకి జీతం తీయాలి, ఈడ వేషకాలు కావచ్చు, వాళ్ళు కొంచెం పేరు ఉందిగా పెద్ద మనిషి కేసీఆర్కు, తెలంగాణ ఇచ్చిన వ్యక్తి కదా, ఎందుకు జీతం తీయాలనుకున్నా. ఇప్పుడు ఆయన కాడికే పోతుంది వ్యవహారం. ఇప్పుడు ఆయన అంటలే, నేను కేటీఆర్ 2 సార్లు పోయినా కూడా స్పందించాలి కదా. బయట పుల్లు ఎక్కువ ఉండే ఇంట్లో పోతున్నా పిల్లి అయిపోతుండే, ఏడే చెప్పంచి అది కేటీఆర్కి ఏం సంబంధం? వాళ్ళకి సంబంధించిన నేను చెప్పినా కదా, పోయి మునుగోడు బై ఎలక్షన్ పోయి నేను చెప్పినా కదా, మీ బామ్మర్ది నన్ను పీడియాకి లోపడిస్తాంటారు, మీ గవర్నమెంట్ ఉంది, నన్ను వేయని పోయినా కానీ ముందరికి. ఈరోజు నేను పోలే కదా సార్, ఈరోజు నేను పోలే కదా. మా కేటీఆర్ తీసినప్పుడు వాడు దేవేంద్ర గారు అంటాం రమన్ వంద ఏంటో చూడరు అని ఎందుకు నీ ఎటువంటి మాట్లాడిపోయలేదు అప్పుడు వాళ్ళ బామ్మ బతికే ఉండు కదా. అంత డ్రామా సార్, డ్రామా.